గుడ్ మార్నింగ్. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నా గురువులకి, అలాగే ఉపాధ్యాయ లోకానంతటికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలతో ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినోత్సవాన్ని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. ఆయన గురించి కొద్దిగా మనం తెలుసుకుందాం. వృత్తిరీత్యా, వ్యక్తిత్వరీత్యా, సంస్కారరీత్యా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టు చిన్నతనం నుంచే అసాధారణమైనటువంటి ప్రజ్ఞాపాఠవాలు ప్రదర్శించినటువంటి వ్యక్తి. ఆయన యొక్క స్వశక్తితోనే ఉన్నత శిఖరాలు ఎదిగి చాలామందికి మార్గదర్శకంగా ఉన్నటువంటి వ్యక్తి. గురువులకే గురువుగా, ఉపాధ్యాయ వృత్తికి ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి. ఈయన ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఓ తెలుగు కుటుంబంలో జన్మించారు. విద్యార్థికి, ఉపాధ్యాయుడికి మధ్య సంబంధం ఎలా ఉండాలో విడమర్చి చెప్పినటువంటి వ్యక్తి. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క జన్మం 1888 సెప్టెంబర్ 5వ తారీఖున మద్రాసుకి 64 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తిరుత్తని గ్రామంలో, ఇది తిరుపతికి అతి సమీపంలో ఉంటుంది, అక్కడ జన్మించారు. తండ్రి వీరాస్వామి గారు, తల్లి సీతమ్మ. వీరాస్వామి గారు ఒక తహసీల్దార్గా పనిచేస్తూ ఉండేవారు. వీరు మాతృభాష తెలుగు అవడమే కాకుండా వీరు పాఠశాల విద్యాభ్యాసం, బాల్యం అంతా కూడా తిరుత్తని, తిరుపతిలో గడిచింది. తదనంతరం నెల్లూరులో విద్యాభ్యాసం సాగించి మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో ఎంఏ పట్టాను సంపాదించారు. 1906వ సంవత్సరంలో 16వ ఏట శివకామేశ్వరి గారితో ఈయనకి వివాహం జరిగింది. ఆయన యొక్క సతీమణి 1956వ సంవత్సరంలో తన 51వ ఏట మరణించడం జరిగింది. రాధాకృష్ణన్ గారు బాల్యం నుంచే అసాధారణమైనటువంటి తెలివితేటలు కనపరచడం వల్ల ఉపాధ్యాయులందరూ కూడా ఆయన యొక్క ప్రతిభా పాఠవాలకు ఆకర్షితులయ్యారు. ఈయన 21 ఏళ్ల వయసులో మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో అధ్యాపకుడు అంటే లెక్చరర్గా పనిచేశారు. తత్వశాస్త్రం అంటే ఫిలాసఫీ. ఈయన యొక్క ప్రతిభను గుర్తించి తత్వశాస్త్రంలో మైసూర్ యూనివర్సిటీ నుంచి ఆయనకి ప్రొఫెసర్గా ఆహ్వానం అందింది. ఆయన ఉపన్యాసాలను విద్యార్థులు అందరూ కూడా అత్యంత శ్రద్ధాశక్తులతో ఉండడమే కాకుండా ఆకర్షణకు గురి అయ్యారు. సర్వేపల్లి గారి ప్రతిభను గుర్తించినటువంటి డాక్టర్ అశుతోష్ ముఖర్జీ, బెంగాల్ విశ్వవిద్యాలయం, కలకత్తా విశ్వవిద్యాలయం, కలకత్తా యూనివర్సిటీ అన్నమాట. అలాగే డాక్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, ఇరువురు కూడా ఈయన్ని కలకత్తా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్, ఆచార్య అంటే ప్రొఫెసర్ పదవిని చేపట్టమని కోరడం జరిగింది. వారి ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్ళి ఆయన యొక్క కీర్తి, అప్పటి నుంచి ఆయన కీర్తి దశ దిశలో వ్యాపించడం కాకుండా అనేక గ్రంథాలను కూడా ఆయన రచించడం జరిగింది. కలకత్తా విశ్వవిద్యాలయంలో ఉన్న సమయంలో భారతీయ తత్వశాస్త్రము అంటే ఇండియన్ ఫిలాసఫీ అనేటువంటి గ్రంథాన్ని రచించారు. ఈ గ్రంథం పలువురు ఫారిన్ లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వారందరి యొక్క ప్రశంసల్ని కూడా పొందిందనమాట. విదేశీ పండితులు అంటే ఫారిన్ ఎక్స్పర్ట్స్. తర్వాత ఒక మిత్రుడు ఆయనకు ఒక ఉత్తరం రాశారు. మీరు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ తీసుకుంటే ఇంకా గొప్పగా పేరు వచ్చేది కదా అంటే, సర్వేపల్లి గారు, నేను ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంకి వెళ్ళాల్సి వస్తే ఒక లెక్చరర్గానో ప్రొఫెసర్గానో వెళ్తాను తప్పితే ఒక విద్యార్థిగా చదువుకోవడానికి వెళ్ళను అన్నారట. సర్వేపల్లి యొక్క దేశభక్తి, స్వదేశీ విద్యాలయాల పట్ల గౌరవం, ఆత్మాభిమానం ఆయన యొక్క ఈ ఘటనను చూస్తే మనకి పూర్తిగా అర్థమవుతుంది. ఆ తర్వాత ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ఆహ్వానం మేరకు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ప్రాచ్య తత్వశాస్త్రం అంటే ఈస్టర్న్ ఫిలాసఫీ అనేటువంటి దానిపై ఉపన్యాసాలు ఇవ్వడానికి వెళ్ళడం జరిగింది. ఆయన అనుకున్నట్లే ఉపన్యాసం ఇవ్వడానికే వెళ్ళారు, లెక్చర్ ఇవ్వడానికే వెళ్ళారు తప్పితే విద్యార్థిగా వెళ్ళలేదు. ఆ తర్వాత ఇంగ్లాండ్, ఫ్రాన్స్, అమెరికా లాంటి దేశాల్లో అనేకమైనటువంటి లెక్చర్లు ఇచ్చి భారతదేశం యొక్క కీర్తిని, ఘనతను కూడా పెంపొందించి ఆయన కూడా దాని నుంచి ఎంతో అత్యున్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు సాధించడం జరిగిందనమాట. 1931వ సంవత్సరంలో సిఆర్ రెడ్డి గారి తర్వాత డాక్టర్ రాధాకృష్ణన్ గారు ఆంధ్ర విశ్వవిద్యాలయం అంటే మన విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. ఈ పక్కన ఉన్నటువంటిది ఆంధ్ర యూనివర్సిటీ. అలాగే 1931వ సంవత్సరంలో లీగ్ ఆఫ్ నేషన్స్ అంటే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడినటువంటి సంస్థ, ఆ లీగ్ ఆఫ్ నేషన్స్కి ఇంటలెక్చువల్ కోఆపరేషన్ కమిటీ అంటే మేధావుల సహకార సంఘం ఒకటి ఉంది. దానిలో సభ్యులుగా ఎన్నికయ్యారు. 1936వ సంవత్సరంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రాచ్యమతాల గౌరవాధ్యాపకులు అంటే ప్రాచ్యమతాలు అంటే ఈస్టర్న్ రిలీజియస్ స్టడీస్కి ఈయన విజిటింగ్ ప్రొఫెసర్గా ఎంపికయ్యారనమాట.
1946 సంవత్సరంలో భారత రాజ్యాంగ పరిషత్తులో సభ్యులుగా, రాజ్యాంగ పరిషత్ అంటే భారతదేశానికి రాజ్యాంగం తయారు చేసినటువంటి సంఘం. దానిలో ఒక సభ్యుడిగా, అలాగే ముఖ్య పాత్రను పోషించారు. 1947 సంవత్సరంలో మన స్వాతంత్రం వచ్చినప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఉపన్యాసం అనేది, అర్ధరాత్రి ఇచ్చినటువంటి ఉపన్యాసం అనేది భారతీయులందరినీ కూడా ఆకర్షించిందని చెప్పొచ్చు. 49లో భారతదేశానికి విద్యా సంస్కరణలు కావాలి. ఎందుకంటే అప్పటి వరకు ఉన్నటువంటి బ్రిటిష్ విద్యా విధానం నుంచి భారతీయ విద్యా విధానం ఏ విధంగా ఉండాలి అని రాధాకృష్ణన్ గారి నేతృత్వంలో కమిటీ నియమించడం జరిగింది నెహ్రూ గారు. ఆ కమిటీలో ఆయన సభ్యులుగా ఆయన నివేదికనిచ్చారు. అలాగే ఆయన కోరిక మేరకు 52 నుంచి 62 వరకు సుమారు 10 సంవత్సరాలు భారతదేశానికి మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా, రాధాకృష్ణన్ గారు రాష్ట్రపతి అయితే ఈయన ఉపరాష్ట్రపతిగా ఎంపికయ్యారు. అలాగే తర్వాత రాష్ట్రపతిగా 62 నుంచి 67 వరకు రాష్ట్రపతిగా కూడా పనిచేశారు. ముఖ్యమైనటువంటి ఉపనిషత్తుల్ని ఈస్ట్ అండ్ వెస్ట్, సమ్ రిఫ్లెక్షన్, రికవరీ ఆఫ్ ఫెయిత్, ఏ సోర్స్ బుక్ ఇన్ ఇండియన్ ఫిలాసఫీ, కాన్సెప్ట్ ఆఫ్ లైఫ్, ఇలాంటి ఎన్నో గ్రంథాలని ఆయన రచించారు. 62లో బాబు రాజేంద్ర ప్రసాద్ గారి తర్వాత ఈయన రెండవ రాష్ట్రపతిగా భారతదేశానికి ఎంపికయ్యారు. 69వ సంవత్సరంలో రాష్ట్రపతి భారత ప్రభుత్వం నుంచి భారతరత్న అవార్డుని అందుకున్నారు. 67వ సంవత్సరంలో పదవీ విరమణ చేసిన తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మద్రాసులో సొంత ఇంటికి వెళ్ళి చివరి రోజుల్లో తాత్విక చింతన చేస్తూ 75 ఏప్రిల్ 17వ తారీఖునే తుది శ్వాస విడిచారు. థ్యాంక్ యూ అనండి.